తుంగతుర్తి నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలలో హాట్ టాపిక్గా మారింది. మండల అధ్యక్షుల గొడవ కాస్త భౌతికంగా దాడులు చేసుకునే వరకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ దాడిలో గాయపడ్డటువంటి మరి ఎవరు దాడి చేశారు ఏమనేది పక్కన పెడితే దాడిలో గాయపడ్డటువంటి తుంగతుర్తి అలాగే రాష్ట్ర కాంగ్రెస్ యువ నాయకులు అడ్వకేట్ యుగేందర్ మనతో పాటుగా ఉన్నారు. యుగేందర్, అసలు ఏం జరిగింది? మీ పైన దాడి చేసింది ఎవరని మీరు భావిస్తూ ఉన్నారు? మా పైన దాడి చేసింది మందుల సామ్యాల వ్యవస్థనే. సామ్యాలకు సంబంధించిన సెకండ్ క్యాడర్లో ఉన్న వ్యవస్థ చేపించిన దాడి ఇది. సరే, దాని నుంచి బయటపడతానికి ఆయన 100 అబద్ధాలు ఆడుతుండొచ్చు, కానీ ఆ దాడి జరిగిన సందర్భం, దాడి జరిగిన ప్లేస్ మాత్రం కంపల్సరీ మేము ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న కార్యకర్తలు జరుగుతున్న బాధలు ఆ అంశాల మీదనే ప్రెస్ మీట్ పెట్టిన వితిన్ 15-20 మినిట్స్లో జరిగిందంటే సీమా ఆఫ్ ఎఫెన్స్లో తీసుకుంటే ఖచ్చితంగా మందుల సామ్యాలకు సంబంధించిన వ్యక్తులు ఇంటర్నల్గా ఉండి ఎక్స్టర్నల్గా వేరే వ్యక్తితో దాడి చేయించిన అంశం ఇది. ఓకే, మందుల సామ్యాల పైన ఎందుకు నమ్మకం వస్తూ ఉంది మీకు? అసలు మందుల సామ్యాలకు మీకు మధ్య, మీ ఎమ్మెల్యేకి మీకు, మీరు కాంగ్రెస్లోనే ఉన్నారు, మందుల సామ్యాలు కాంగ్రెస్లోనే ఉన్నారు, ఏంటి అసలు మీ మధ్యలో ఈ వాగ్వాదం ఏంటి? వాస్తవానికి మందుల సామ్యాలు మా ఎమ్మెల్యే, పార్టీ పరంగా మా ఎమ్మెల్యే, మా మనిషే, కాదంటలేం. కానీ కార్యకర్తలకు వచ్చేసరికి మా మనిషిగా మా ఎమ్మెల్యేగా వారు పని చేయట్లేరు. సో ఆ పని చేయని క్రమంలో జరిగే పంచాయతీ ఇదంతా. అట్లని చెప్పి మా ఎమ్మెల్యే కాకుండా పోతలేడు. మా ఎమ్మెల్యే కనుక మేము గెలిపించినాం, మాకెందుకు పని చేయం, మాకెందుకు మండల అధ్యక్షులు ఇయ్యం, మీకోసం పని చేసినాం, 10 ఏళ్ళు మేము ప్రతిపక్షంగా పోరాటం చేసినాం, మమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందనే అంశాన్ని వారికి వెలుగుచ్చే క్రమంలో వినకపోవడం వల్ల అల్లరి ఇంటే ఈ పంచాయతీ వచ్చేది కాదు. అంటే మీరు ఎక్కడ మీకు మధ్యలో, అంటే ఓన్లీ మండల అధ్యక్షులైనా ఇంకేదైనా ఇంటర్నల్గా ఏమైనా ఉందా? తను బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిండని చెప్పేసి కోపమా ఏంటి అసలు? అన్న, పార్టీ పరంగా కోపమే ఉండుంటే, వేరే పార్టీ నుంచి వచ్చిన కోపమే ఉండుంటే మేము వారి గెలుపు కోసం, పార్టీ కోసం ఇంతగా ఎందుకు పనిచేస్తాం? 100% మందల సామ్యాలు మా ఎమ్మెల్యే. మా కాంగ్రెస్ పార్టీ గెలవాలనే మేము వారిని గెలిపించుకున్నాం. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గెలిపించారు. ఆ గెలుపులో అక్కడ ఉన్న అన్ని మేధావి వర్గాలు, అన్ని కుల సంఘాల నాయకులు, అన్ని వర్గాల ప్రజలు ఓట్లేసారు. కానీ మేజర్ భాగం మాత్రం కాంగ్రెస్ పార్టీ పోరాటం ద్వారానే మందల సామ్యాలు గెలిచిన అంశాన్ని ఎమ్మెల్యే గారు గుర్తుపెట్టుకొని వారు కార్యకర్తలకు పనిచేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. మండల అధ్యక్షుల నియామక విషయంలో కూడా నిజంగా ఏఐసిసి నియమాల ప్రకారము 3 సంవత్సరాల మినిమం టైం పీరియడ్ పెట్టినప్పుడు ఆ 3 సంవత్సరాల టైం పీరియడ్లో అదే కాంగ్రెస్ పార్టీలో నీకు సేవ చేసేటోని పెట్టుకున్నా కూడా ఈ నిబంధనల వర్తింపు లేదు ఉన్నది అనే ఉద్దేశంతో మేము వెనకపోయేటోళ్ళం. ఎమ్మెల్యే ఎలక్షన్లకు వచ్చిన వాళ్ళకు, ఎంపీ ఎలక్షన్లకు వచ్చిన వాళ్ళకి ఇవ్వడం, అక్కడ తీవ్రమైన పార్టీ వ్యతిరేకత ఉండడం, ఏఐసిసి నిబంధనలకు వ్యతిరేకంగా ఉండడం వల్లనే ఈ పంచాయతీ అంతా. నిజంగా అదే జరుగుంటే ఇదంతా అయ్యేదే కాదు. రాజకీయ అధినాయకత్వానికి ఏమని చెప్పారా? మీ డిస్టిక్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కానివ్వండి, ఇటు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కానివ్వండి, ఏమని చెప్పారా ఈ విషయాన్ని? మొత్తం మీద వాళ్ళ దగ్గరికి సమాచారం వెళ్ళిందా? మా ఎమ్మెల్యే గారి నుంచి సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు కూడా బాధితుడే. ఎందుకంటే మన మహిళా కమిషన్ మెంబర్లుగా మా మోత్కూరు మండలం నుంచి వెళ్ళి శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మని నియమించినప్పుడు, అదే సాగలైలమ్మ మనవరాలు నియమించినప్పుడు మోత్కూరులో సన్మాన సభ జరిగింది. ఆ సభకు డిజైన్ చేసిన ఫ్లెక్సీలో కంప్లీట్గా ప్రైవేట్ కార్యక్రమం, ఒక సభ ఏర్పాటు చేసినాము, సన్మాన సభ. వారి ఆ ఫ్లెక్సీలో డీసీసీ ప్రెసిడెంట్ గారు ఫోటో లేదు. సేమ్ టైం జూపల్లి కృష్ణారావు గారు ఎక్సైజ్ మినిస్టర్గా తిరుమలగిరి పక్కన నాగారం మండలానికి, అది పనిగిరిలో ఉన్న బుద్ధ క్షేత్రాన్ని చూసేందుకు వచ్చినప్పుడు ఆ జిల్లా ప్రెసిడెంట్గా యాజ్ ఎ ప్రోటోకాల్ ప్రకారం జిల్లా ప్రెసిడెంట్కు కనీసం ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అంటే ఈడ కూడా మళ్ళీ ప్రోటోకాల్ విషయం వర్తిస్తుంది. మా ఎమ్మెల్యే గారు గౌరవ మంత్రివర్యులు కోమరెడ్డి గారిని ప్రోటోకాల్ మర్చిపోయి వస్తున్నాడు, నిజంగా ఆయనకు నా మీద కోపం ఉంటే వాళ్ళ అటెండర్తో ఫోన్ చేసి నేను వచ్చేటోని, నాకు చేయలేదు, నా ప్రోటోకాల్ ఉంది, నా ఆత్మగౌరవం దెబ్బతింది అని మాట్లాడుతుంది కదా. అదే ఆ రోజు పనిగిరి గ్రామానికి పోయినప్పుడు జిల్లా ప్రెసిడెంట్గా ఆ రోజు మందల సామ్యాల్ గారికి జిల్లా ప్రెసిడెంట్ గారి మీద ఏమైనా కోపం ఉండుంటే, ఏదైనా సమస్య ఉండుండే కదా, నీ అటెండర్తో ఫోన్ చేయించినా కూడా ఆ జిల్లా ప్రెసిడెంట్ గారు వచ్చేది. ఆ రోజు నువ్వు వారికి కూడా ఆ ప్రోటోకాల్ మిస్ చేసినావు. అంటే ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం విషయానికి వచ్చేసరికి మందుల సామ్యాలు ఒంటెత్తు పోగొడతోటి ఈ సమస్యలంతా కూసోబెట్టి మాట్లాడితే తుంగతుర్తి నియోజకవర్గంలో పరిష్కారం అయ్యేటి 99% సమస్యలు ఉన్నాయి. కూసోబెట్టి మాట్లాడితేనే, ఎటువంటి పరిహారాలు ఏమి ఇవ్వకుండా కూసోబెట్టి మాట్లాడితేనే 99% సమస్యలు పరిష్కారం అయ్యేటి ఉన్నాయి. ఆ కూర్చొని మాట్లాడే సమయము, కూర్చొని పెట్టి మాట్లాడే ఆలోచన మందల సామ్యాల్ గారు తీసుకోవట్లేదు. మీరు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు అధిష్టానానికి కానివ్వండి, మీ కాంగ్రెస్ పార్టీ నాయకుల తరపు నుంచి వెళ్ళి మందుల సామ్యాలకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు వాస్తవ విషయం ఏంటంటే మందల సామ్యాల్ గారు అయినా గుర్తుంచుకోవాలి, పార్టీలో ఇంకే ఇతర
కార్యకర్తలైనా లీడర్లైనా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే రాజకీయ పార్టీలో 3 స్టేజ్లు ఉంటాయన్న ఓటింగ్ సిస్టమ్ దగ్గర. ఓటేసే స్టేజీ, అభ్యర్థిని గుర్తించే స్టేజీ, బీఫామ్ ఇచ్చే స్టేజీ. ఇక్కడ మందల సామీర్ గారు గెలిచిన కాడ నుంచి ఓటేసే స్టేజ్ కాడ కొట్లాట జరుగుతూనే ఉంది. జరుగుతూనే ఉండి చిలికి గాలివానగా మారింది. అది గాంధీ భవన్ దాకా చేరింది. గాంధీ భవన్ దాకా చేరినాక అభ్యర్థులను సూచించే స్టేజీ ఏదైతే బీఫామ్ అభ్యర్థులను సూచించే స్టేజీ కోమరెడ్డి వెంకరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు ఈ స్టేజ్ కాడికి వచ్చినాక కూడా పంచాయతీ జరిగింది. ఈ స్టేజ్ నుంచి కూడా పంచాయతీ మీరు ఇప్పుడు చిలికి పెద్ద దుమారమై తుఫానం అయి మారిపోయింది. ఇప్పుడు బీఫామ్లు ఇచ్చే స్టేజ్ అంటే ముఖ్యమంత్రి, పిసిసి ప్రెసిడెంట్, ఏసీసీ ఇన్ఛార్జి వారి చేతిలో ఉంది ఇష్యూ. ఈ 2 స్టేజ్లలో డ్యామేజ్ అయినాక పై స్టేజ్లో కంట్రోల్ చేయకపోతే భవిష్యత్తులో ఇక్కడ పార్టీ తీవ్రమైన నష్టపోతుంది. కాంగ్రెస్ పార్టీకే నష్టం జరుగుతుంది. మీతోని అటు కోమటిరెడ్డి బ్రదర్స్, ఇటు మీ ఎంపీ చామల కిరణ్ రెడ్డి ఇలా ఆడిస్తూ ఉన్నాడు, కొంతమందిని పెట్టుకొని మా పైనకి తోస్తూ ఉన్నారు అనేటువంటి మాట సామీలు చెప్తా ఉన్నాడు. కొంతమంది సామీలు అనుచరులు కూడా చెప్తా ఉన్నారు. నిజంగానే మీకు బ్యాక్ బోన్ ఇవ్వాలని లీడర్లు నడిపిస్తూ ఉన్నారా, లేకపోతే మీ బాధతో కూడినటువంటి ఆవేదన? అన్న నేను ఏమంటున్నా, తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక వ్యక్తి సమస్య కాదని చెప్తున్నా. తుంగతుర్తి నియోజకవర్గంలో కార్యకర్తల సమస్య అని చెప్తున్నా. మొన్న తిరుమగిరిలో పెట్టిన ప్రెస్ మీటు తిరుమగిరిలో పెట్టినాం కదా, తిరుమలగిరి మండల కేంద్రంలో మా గౌరవ ఎమ్మెల్యే గారు తిరుమగిరిలోనే ఉంటాడు. ఎన్ని ఇందిరా మిండ్లు కట్టించినా చూపించమని చెప్పండి. ఇందిరా మిండ్లు తుంగతుర్తి నియోజకవర్గంలో ఇంతవరకు ఇందిరా మిండ్లు కేటాయించిన లిస్టు కూడా కేటాయించిన మండలం ఏదైనా ఉంది అంటే తిరుమలగిరి. అక్కడ ఇబ్బంది పడ్డ కార్యకర్తల ఆవేదన, మద్రాలలో ఇండ్లు ఇంకా కట్టని కార్యకర్తల ఆవేదన, బాధితుల ప్రజల ఆవేదన, అరోపల్లిలో ఏకపక్షంగా ఇండ్లు ఇచ్చిన ఆవేదన, ఇవన్నీ ఉన్న సమస్యలు వ్యక్తుల సమస్యలు కాదు. ఇక్కడ మీరు అంటారు కదా అవి వెంకరెడ్డి గారు, రాజగోపాల్ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, నేను ఇండివిజువల్గా చెప్తున్నా, ఈ రోజు వరకు ఈ పెద్ద మనుషుల దగ్గర నేను సింగిల్ ఎంపీ పని అడగలేదు, ఒకరోజు మంచిని కూడా తాగలే. పార్టీ అభిమానిగా వాళ్ళ మంచితనాలు, వారి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ నచ్చి వాళ్ళతో ఉంటున్నా తప్ప గవర్నమెంట్ వచ్చిన కానీ ఈ రోజు వరకు మా ఎమ్మెల్యే సామేలైనా కూడా డబ్బులు అడగలే. నేను అంటే వర్క్ విషయం అడగలే, లేదా ఇంకో పదవి కూడా అడగలే. నేను పార్టీ కోసం పనిచేస్తున్నా, జెన్యున్గా పార్టీ కోసమే పనిచేస్తే పార్టీ విషయంలో ఇదే తప్పు ఈ ప్లేస్లో ఎవరి నుంచి జరిగినా కూడా ప్రశ్నిస్తా. నామినేటెడ్ పదవుల విషయంలో ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయి అనుకోవచ్చా మీ తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయంలో? అంటే పాత ఓల్డ్ కాంగ్రెస్, న్యూ కాంగ్రెస్ అనేటువంటి ఒక వేరియేషన్ కనబడతా ఉంది కదా. ఇప్పుడు నామినేట్ అంశాల విషయానికి వస్తే పిఏసిఎస్లు ఉన్నాయి. పిఏసిఎస్లో నిజమైన కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వారికి అంటే నామినేటెడ్ తీసుకురావాల్సిన అంశం ఏంటంటే పార్టీలకు పనిచేసిన వాళ్ళకి రావట్లేవు, వాళ్ళకు కొంచెం గౌరవించుకోవాలి, ఒక అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో చేసినప్పుడు అందులో నిజంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి రావట్లే. నిజంగా ఇప్పుడు తుంగతుర్తి ఉన్నది, తుంగతుర్తి పిఎస్సిఎస్ చైర్మన్ ఉన్నాడు, వారు గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వారు చైర్మన్. సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అదే చైర్మన్ అవిశ్వాసం పెట్టకుండా కొనసాగించినాము. సో 5 years అయిపోయి మళ్ళీ తర్వాత 1.5 year అయింది, వారు చేసిరు. ఇవాళ అదే పిఎస్సిఎస్ చైర్మన్ మళ్ళీ వారికే రిన్వాల్వ్ చేయాలని చెప్పి, అంటే వారే నామినేట్ చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారు కోరుతురు. అంటే అటువంటి సందర్భాల్లో మేమేమంటున్నామంటే వారు మన పార్టీలు ఉన్నారు, 6.5 సంవత్సరాలు పూర్తి చేసుకురు, వాళ్ళు అడిషనల్గా ఇంకా వారికి ఏదైనా సోర్స్ కల్పిద్దాము, కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళకి ఇవ్వాలనేది అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల యొక్క మనోభావాలు. అది దెబ్బతింటుంది. సేమ్ టైం మిగతా మండలాలలో కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలిచినాక అవిశ్వాసం పెట్టి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో కొనసాగించండి. పదవి పోద్దని చెప్పి పార్టీలో జాయిన్ తీసేసి పార్టీలో పనిచేసిన వాళ్ళు కేటాయించమనేది కోరుతున్నాం. అదేవిధంగా ఇప్పటి వరకు మందల సామీల్ గారికి అత్యంత మెజార్టీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ నియోజకవర్గంలో రాష్ట్ర కమిటీలో కావచ్చు, లేకపోతే ఎస్సీసీఎల్ డిపార్ట్మెంట్లో కావచ్చు, బీసీసీఎల్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఏ ఒక్కరు కూడా పదవి కల్పించలేకపోయాడు. మరి అదే వాళ్ళ కొడుకు ఇంతవరకు ఆర్గనైజేషన్ ఏ సంబంధం లేని కనీస అనుభవం లేని వ్యక్తిని మాత్రం టీపీసీసీ ఎస్సీసీఎల్ డిపార్ట్మెంట్లో వైస్ చైర్మన్ చేసుకోగలరు. అలా వాళ్ళ కొడుకుని చేసుకున్న దాన్ని వ్యతిరేకించట్లేము. నీ కొడుకుతో కంటే ముందు పని చేసిన వాళ్ళకి ఇటుకాల చిరంజీవి ఉన్నాడు, ఇంతకుముందు ఎస్సీసీఎల్ వైస్ చైర్మన్గా పనిచేసిండు. ఇలా వారికి అడ్డగూరు మండల అధ్యక్షుడు ఇవ్వాలని మేము అడుగుతున్నాం. ఇప్పుడు నీ సొంత మండలం ఎస్సీ రిజర్వ్డ్, నీ సొంత మండలము, నువ్వు ఎస్సీ రిజర్వ్డ్ ఎమ్మెల్యేవు, నీ మండలంలో ఆ మండల అధ్యక్ష పదవిగా చిరంజీవికి నీ పక్కనే ఉంటుండు కదా, అప్పుడేం గొడవ అయ్యేది కాదు కదా. ఇప్పుడు ఇచ్చిన ఆయన మీద వ్యతిరేకత ఉంది అనట్లే, అటువంటి వాళ్ళకి ఇస్తే అయిపోయేది కదా, సీనియర్లకు ఇవ్వాలి కదా. ఇప్పుడు 9 మండలాలలో పాత తుంగతుర్తిలో 6 మండలాలు అంత ఒక్కటి కూడా ఎస్సీ చేయలేదు. నిజంగా కమ్యూనిటీ సిస్టాన్ని నువ్వు అడ్డం పెట్టుకున్నప్పుడు ఆ కమ్యూనిటీ సిస్టంలో కూడా కొన్ని పదవులు ఇస్తే వీళ్ళని ఎమ్మటి జై కొట్టుకుంటా వీళ్ళని నీకు అండదండలుగా
వీళ్ళే మీకు సెక్యూరిటీగా ఉంటారు కదా, ఆ పని చేయడంలో మిస్ అవుతుండు. మందుల సామ్యులు గారు మాట్లాడితే పరిష్కారం అయ్యేటి 99 సమస్యలు ఉన్నాయి. ఆ 99% సమస్యలు మాట్లాడుతందుకు వారు సమయం ఇయ్యరు. పిసిసి అధ్యక్షుని ఏమైనా కలవబోతా ఉన్నారా మీరు అందరు కలిసి? ఇప్పుడు ఈ దాడి విషయం కానివ్వండి, అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాల గురించి చెప్పబోతా ఉన్నారా? జగ్గారెడ్డితోనే ఒక కమిటీ కూడా వేశారు, దానిలో ఇప్పటికే చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. మందుల సామ్యాన్ని పిలిచారు, అలాగే వెంకటరెడ్డిని, రాజగోపాల్ రెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ఇట్లా పలువురిని జగ్గారెడ్డి కూడా కలిసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మీరు జగ్గారెడ్డిని అయినా పిసిసి ప్రెసిడెంట్ అయినా కలిసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారా? కలుస్తామన్నా. ఫస్ట్ మా ఇన్ఛార్జిగా ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారిని కలిసి దీనికి సంబంధించిన అంశాలు మొత్తం రాతపూర్వకంగా ఇస్తాం. దాంతోపాటు మా గౌరవ పిసిసి ప్రెసిడెంట్ గారిని కలుస్తాం, కలిసి ఈ మొత్తం సమస్య వివరిస్తాము. అయితే మా గౌరవ పిసిసి ప్రెసిడెంట్ గారు కావచ్చు, మా ఇన్ఛార్జి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారికి ఒక విన్నవించేది ఏంటంటే, ఓటేసే కార్యకర్తలను పట్టించుకునే పంచాయతీ ఇందాక వచ్చింది. తర్వాత అభ్యర్థులను సూచించగలిగే స్థాయి వచ్చిన లీడర్లను కూడా ఈ మాట్లాడకాడికి వచ్చింది. ఇంకా కూడా ఎమ్మెల్యే ప్రియారిటీ ఉంటుంది, తర్వాత ఎంపీ ప్రియారిటీ సెకండ్ ఉంటుంది. అంటే ఈ ప్రియారిటీలు ఎంపీ ఎమ్మెల్యే ప్రియారిటీలు కాకుండా కార్యకర్తల ప్రియారిటీ తీసుకొని పనిచేయగలిగినట్టు అయితే, ఇప్పుడు కూడా నేను చెప్తే కార్యకర్తల ప్రియారిటీని పనిచేయగలిగి ఈ 3 మండల అధ్యక్షులు ఒప్పించుకున్నా కూడా సమస్య పరిష్కారం జరిగేది. ఏకపక్ష నిర్ణయాలతోటే ఈ పంచాది. అందుకనే కార్యకర్తల ప్రియారిటీగా తీసుకొని సమస్యను పరిష్కరిస్తేందుకైతేనే కాంగ్రెస్ పార్టీ నిలబడగలుగుతుంది. రేపు భవిష్యత్తులో కూడా ఈ 50,000 మెజార్టీ కాదు 1,00,000 మెజార్టీ చేయగలుగుతారు. దీన్ని ఇట్లే వదిలేస్తే వేరే పార్టీ ఎవరైనా వస్తే అది అవతల 1,00,000 మెజార్టీతో గెలిచే పరిస్థితి వస్తుంది. నిజంగా కాంగ్రెస్ కార్యకర్తలు మనసు చంపుకొని బతికే పరిస్థితి ఉంది. పక్కన దగ్గర పోలేక ఈడ ఉండలేని పరిస్థితులు ఉంది. ఇది ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. గౌరవ పిసిసి ప్రెసిడెంట్ గారైనా, మా ముఖ్యమంత్రి గారైనా, ఈ కమిటీ రిపోర్ట్ చేయగలిగే జగ్గారెడ్డి గారైనా కూడా ఈ సమస్యను చాలా అత్యంత తొందరగా సానుకూలంగా పరిష్కరించుకుంటూనే, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి నాయకత్వంతో ఎట్లా మెదులుకోవాలో, కార్యకర్తలు ఎట్లా మెదులుకోవాలో కొద్దిగా కఠినంగానైనా సరే క్లాస్ ఇస్తే బాగుంటుంది. ఇప్పుడు మంత్రి స్థాయి వ్యక్తులను మెంటల్ ఎక్కిందని మాట్లాడడం అని, రాజగోపాల్ గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడడం అని, ఎంపీ గారిని ఎట్లా పడితే అట్లాడడం అనే విషయంలో యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా మేము ఎమ్మెల్యేకి మద్దతు ఇచ్చినా కూడా ఈ అంశాల మీద అవసరం అంటే వారు బేషరతుగా బహిరంగ కాకుండా లోపలికి పోయి పొరపాటు జరిగిందన్న మనం అంతా కలిసి ఆవేశంలో మాట అన్నాను, అనుకోకుండా అన్నాను చెప్పి క్షమాపణ అయితే చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే భవిష్యత్తులో ఇంకే కార్యకర్తను గుర్తించాలన్నా కూడా ఇటువంటి పెద్దలు అరే ఎందుకు మాకెందుకు, ఎవడిపోతే మాకేంది, ఎడిపోతే మాకేంది అనే పరిస్థితి వస్తుంది. ఒక సామ్యాల సమస్య కాదు ఇది. ఆయన కూర్చుంటుంది, కుర్చీ చిన్నదేసి కొట్లాడతానికి మేము ఉన్నాము. కానీ కుర్చీ ఇచ్చిన వాళ్ళని కూడా ఇట్లా అవమానంగా మాట్లాడితే రేపు వచ్చే కొత్త తరాలకు ఇబ్బంది పడుతుందనే అంశాన్ని మందల సామ్యాల్ గారు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే వారు కూడా రేపు పిల్లలు ఉన్నారు, వారి పిల్లలకు రాజకీయ భవిష్యత్తు కావాలంటే ఇప్పుడున్న పైనుంచి కింది స్థాయికి అందరికి ప్రేమతో ఉండాలి, అందరిని ప్రేమించాలి. నేను సీటు మీద కూర్చొని నేను ఎవరిని ప్రేమించాలంటే రేపు నీ సీటు చిరిగిపోయినాక రేపు పిల్లలు ప్రేమించాలంటే అప్పుడు ఎవరు ప్రేమించారు. ఇది మా ఎమ్మెల్యే గారు కూడా గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా పైన సమస్య ఏం లేదు, మీరు తగ్గమనట్లం మీ మనసు మార్చుకొని వస్తే కార్యకర్తలు తగ్గి చేయకూడదని సిద్ధంగా ఉన్నారు. మీరు మనసు మార్చుకునే ఆలోచన చేస్తే మీరు ఈ 2.5 సంవత్సరాలు సాఫీగా సాగుతుంది. లేకపోతే ఈ జరుకులు ఇచ్చిన బండి లేక గరుకులో బతికే పరిస్థితి అవుతుంది, ఇబ్బంది అవుతుంది. ఇది మందుల సామ్యాల్ విషయంలో తుంగతుర్తిలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ అంతర్గత కుమ్ములట్లకు సంబంధించి యుగేందర్ చెప్తున్న మాటలు. మొత్తం మీద సామ్యాల్ కొంచెం తగ్గాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సామ్యాల్ అందరికీ సముచితమైనటువంటి న్యాయం కల్పిస్తూనే ఇక కార్యకర్తలను మంచిగా చూసుకోవాల్సినటువంటి బాధ్యతను అయితే యుగేందర్ గుర్తు చేస్తున్నటువంటి సందర్భం. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.